వెల్కమ్ టు డే 47 ఆఫ్ 100 డేస్ ట్రాన్స్ఫర్మేషన్. నా ఏజ్, హైట్ ఇంకా వెయిట్ నేను అలా మెయింటైన్ చేయాలంటే నా నార్మల్ మెయింటెనెన్స్ కోసం యాక్చువల్గా 2300 క్యాలరీస్ నుంచి 2500 క్యాలరీస్ పర్ డే ఇంటేక్ చేస్తే చాలు. కానీ ఈ 100 డేస్ ట్రాన్స్ఫర్మేషన్లో నా ఫుడ్ షెడ్యూల్ మీరు చూశారు కాబట్టి నేను ఎన్ని క్యాలరీస్ తింటున్నానో ఎగ్జాక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీల్ నెంబర్ 1 ఓట్స్ 20 grams, వే ప్రోటీన్ 1 scoop, టోటల్గా 230 క్యాలరీస్. మీల్ నెంబర్ 2 పనీర్ ఒక 100 grams, వెజ్జీస్ ఒక 100 grams, అందులో కీరా ఇంకా గాజర్ ఉంటుంది. చూసుకుంటే కనుక టోటల్గా 330 క్యాలరీస్. మీల్ నెంబర్ 3 పనీర్ ఒక 100 grams, రైస్ ఒక 80 grams, వెజ్జీస్ ఒక 100 grams, చూసుకుంటే కనుక 500+ క్యాలరీస్. పోస్ట్ వర్కౌట్ తర్వాత వే ప్రోటీన్ ఒక స్కూప్ నేను వాటర్లో కలుపుకొని తాగుతాను. సో అదొక 150 క్యాలరీస్. నా లాస్ట్ మీల్ పనీర్ 100 grams, వెజ్జీస్ 100 grams, టోటల్గా లాస్ట్ మీల్ 330 క్యాలరీస్. నేను టోటల్గా ఇంటేక్ చేసే క్యాలరీస్ చూసుకుంటే కనుక 1500 క్యాలరీస్ అప్రాక్సిమేట్లీ. ఫ్యాట్ లాస్ చేయాలంటే కనుక కంపల్సరీ క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి. అదే డైట్ ప్లాన్ మెయింటైన్ చేయాలి. సో నేను దగ్గర ఒక 500 to 700 క్యాలరీస్ డెఫిసిట్లో ఇప్పుడు ఉన్నాను. సో నాకు తెలిసి ఇది నా ట్రాన్స్ఫర్మేషన్కి హెల్ప్ అవుతుందని చూద్దాం. ఇవాళ లెగ్ డే. జిమ్కి రీచ్ అయ్యి ఒక 15 minutes వార్మప్ చేసి ఇంకా స్ట్రెచ్చింగ్ చేసి మంచిగా నా వర్కౌట్ని మొదలుపెట్టా. అడ్డక్టర్స్ 4 sets. ఇన్ని రోజుల్లో ఇది నా మ్యాక్స్ వెయిట్ అండి. రివర్స్ కర్ల్స్ 4 sets, వాకింగ్ లంజెస్ 4 rounds, లెగ్ ప్రెస్ 4 sets. ఇవాళ లెగ్ ప్రెస్ కూడా మ్యాక్సిమం వెయిట్ వేసి చేసా. లెగ్ ఎక్స్టెన్షన్ 4 sets, హిప్ థ్రస్ట్ 4 sets, కాఫ్ రైజెస్ 4 sets చేసి నా వర్కౌట్కి విరామం ఇచ్చా. వర్కౌట్ తర్వాత ఒక 50 minutes ట్రెడ్మిల్ వాక్ చేసా. ఈవినింగ్ అలా బీచ్ రోడ్కి వెళ్ళా, కొంచెం టైం స్పెండ్ చేసి నా డేని అలా ఎండ్ చేసా. డే 48. ఇవాళ రెస్ట్ డే, కానీ కార్డియో చెయ్యాలని డిసైడ్ అయ్యి జిమ్కి వెళ్ళా 1 pmకి. ట్యాంక్ రోప్ పుల్ ప్లస్ రోప్ రోయింగ్ ఒక 4 rounds, ఫార్మర్ వాక్ ఒక 4 rounds, తర్వాత జంపింగ్ జాక్స్ ఒక 4 sets, ఇంకా స్కిప్పింగ్ ఒక 4 sets చేసి ఫైనల్గా ఒక 31 minutes ట్రెడ్మిల్ వాక్ చేసి ఈవినింగ్ అంతా ఎడిటింగ్ చేసి నా డేని ఫైనల్గా ఇలా ఎండ్ చేసా. మళ్ళీ రేపు కలుద్దాం. టిల్ దెన్ బాయ్.